Hello, welcome to Current Affairs Part 4 by the Vayuputra Engineering Academy and Institute. సో మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని రిపోర్ట్స్ అండ్ జియోగ్రఫీ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేద్దాము. దీనికి వచ్చేసరికి ఇప్పటికే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. చాలా చాలా మంచి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థియరాటికల్ నాలెడ్జ్, కాన్సెప్చువల్ గా అన్ని విధంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. యూపీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, సివిల్ ఇంజనీరింగ్ మరియు కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ ఇటువంటి క్వశ్చన్స్ పరంగాను తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఇతర ఛానల్స్ మాదిరిగాను ఫోన్ నెంబర్ పెట్టి ఫోన్ నెంబర్ దానికి కాంటాక్ట్ చేయండి, లేకపోతే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కోర్స్ ఖరీదు చేయండి అనేది ఉండదు. దీంట్లో వచ్చేసరికి డైరెక్ట్ గా ఈ కోర్స్ అనేది మీకు ఆన్లైన్ లో యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది, డైలీ, రెగ్యులర్లీ అండ్ ఫ్రీక్వెంట్లీ. సో దాని తగ్గట్టుగా మీరు ఎప్పుడు పడితే అప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు యూట్యూబ్ ద్వారాను. తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, లెట్స్ కంటిన్యూ. సో కరెంట్ అఫైర్స్ పార్ట్ 4. ది లాంగిట్యూడనల్ ఎక్స్టెంట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఈజ్. లాంగిట్యూడ్స్ అంటే ఏంటి, లాంటిట్యూడ్స్ అంటే ఏంటి అన్నది ఒక్కసారి మనం చూద్దాం, దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుదాం. ఓకే, రైట్. మన ఎర్త్ అనేది తెలుసు, ఆబ్లేట్ స్పెరాయిడల్. ఓకే, వర్టికల్ గా లైన్స్ డ్రా చేసి మన ఎర్త్ అనేది కొన్ని డివిజన్స్ కింద విడగొట్టడం జరిగింది. ఈ వర్టికల్ లైన్స్ ని లాంగిట్యూడ్స్ అంటారు. ఓకే, అలాగే హారిజాంటల్ లైన్స్ కూడా డ్రా చేయడం జరిగింది. ఈ హారిజాంటల్ లైన్స్ ని లాటిట్యూడ్స్ అంటారు. సో ఈ లాటిట్యూడ్స్ అనేవి సౌత్ టు నార్త్ వెళ్తూ ఉంటాయి కాబట్టి లాటిట్యూడ్స్ సౌత్ టు నార్త్ అనేది చెప్తూ ఉంటారు. లాంగిట్యూడ్స్ అనేవి వెస్ట్ టు ఈస్ట్ వెళ్తూ ఉంటాయి కాబట్టి ఈస్ట్ వైపు ఉంటే ఈస్ట్ మార్కింగ్ ఇస్తారు, వెస్ట్ వైపు ఉంటే వెస్ట్ మార్కింగ్ ఇస్తారు. ఓకే, సో లాంగిట్యూడ్స్ కి వెస్ట్ ఆర్ ఈస్ట్ మార్కింగ్ ఇస్తారు అండ్ లాటిట్యూడ్స్ కి నార్త్ ఆర్ సౌత్ మార్కింగ్ అనేది ఇస్తూ ఉంటారు. కింద నుంచి పైకి వెళ్తూ ఉంటాయి కాబట్టి ఈ లైన్ ఉందనుకోండి, ఇక్కడ సౌత్ లో ఉంది కాబట్టి లాటిట్యూడ్ సౌత్ సంథింగ్. ఈక్వేటర్ పైన తర్వాత లాటిట్యూడ్ నార్త్ సంథింగ్. అలాగే ఈక్వేటర్ కి అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి గ్రీన్విచ్ మెరిడియన్ అనేది ఒక లైన్ ఉంటుంది, 0 degrees లాంగిట్యూడ్ అనేది. దానికి రైట్ గా వెళుతూ ఉంటే లాంగిట్యూడ్ ఈ, దీనికి ఇటువైపుగా వెళుతూ ఉంటే లాంగిట్యూడ్ వెస్ట్, అలా అని చెప్తూ ఉంటారు. ఓకే, సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మెయిన్ గా లాంగిట్యూడ్, మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి, సారీ ఫర్ మై ఆర్టిస్టిక్ ఎబిలిటీస్, బట్ మన లాంగిట్యూడ్ అడిగాడు అంటే ఈ లైన్స్ అడిగాడు లాంగిట్యూడ్ అని. సో ఈ లాంగిట్యూడ్ రేంజ్ వచ్చేసరికి మనకి ఫస్ట్ ఇండికేషన్ ఏం రావాలి, లాంగిట్యూడ్ అంటే కనుక ఈస్ట్ వైపు ఉంటుంది మనది. సో ఈస్ట్ అన్నది ఉందా లేదా అక్కడ ఆప్షన్స్ లో చూద్దాం. ఈస్ట్ అన్నది ఎక్కడుంది, సో ఈస్ట్ అన్నది ఇక్కడ ఎక్కడుంది. సో ఇది రైట్ ఆన్సర్. సో ఇది జస్ట్ చాలా వేగ్ గా, చాలా రూడ్ గా చెప్పిన ఆన్సర్ ఇది. బట్ కాన్సెప్చువలైజ్ గా చూసుకుంటే మీకు ఈ గ్రాఫ్ చూడండి. ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రాఫ్ 76 degrees ఇక్కడ లైన్ వస్తుంది. జస్ట్ మినిట్, 76 degrees 40 minutes, సారీ 76 degrees 40 minutes ఈస్ట్. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళుతుంది, 84 degrees 40 minutes ఈస్ట్. ఇది దీని లాంగిట్యూడ్ రేంజ్. ఎగ్జాక్ట్ గా 76 degree 40 minutes కాదు, లైక్ ఇట్స్ టోల్డ్ 47 minutes. ఓకే, 47 minutes. సో దాన్ని బట్టి ఇది లాంగిట్యూడ్స్ అనేవి ఈ రేంజ్ లో కన్ఫైన్ అయి ఉంటుంది. ఓకే, అండ్ లాటిట్యూడ్స్ వచ్చేసరికి 12 degree 41 minutes నార్త్ వైపు వెళ్తున్నాం కాబట్టి నార్త్. ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వరకు 19 degrees 3 minutes నార్త్.
ఓకే, సో మన లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఇంకొకసారి ఫార్మల్ గా చెప్పుకుందాం. ఆంధ్రప్రదేశ్ యొక్క లాంగిట్యూడ్ వచ్చేసరికి ఎక్స్టెంట్, లాంగిట్యూడ్ ఎక్స్టెంట్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా 76 degrees 47 minutes ఈస్ట్ నుంచి 84 degrees 40 minutes ఈస్ట్ వరకు. యూ కెన్ రౌండ్ ఇట్ ఆఫ్ టు 77 degrees ఈస్ట్ నుంచి 84 degrees ఈస్ట్ వరకు అని కూడా అనుకుని 77-84 అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, అండ్ లాటిట్యూడ్ ఎక్స్టెంట్ వచ్చేసరికి 12 degrees 41 minutes నార్త్ నుంచి 19 degrees 3 minutes నార్త్ వరకు. దీన్ని మీరు అప్రాక్సిమేట్ గా 12 degrees 19 degrees అని కూడా అనుకోవచ్చు. ఓకే, 12 degrees నార్త్ 90 degrees నార్త్. సో ఈ విధంగా అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనికి వచ్చేసరికి 76 degrees 47 minutes ఈస్ట్ అండ్ 84 degrees 15 minutes ఈస్ట్. ఓకే, నెక్స్ట్ వన్. Consider the following statement and answer the question. It took more than million years for the world human population to attain 1 billion mark, but it only took 12 years for its rise from 5 billion to 6 million. ఇది ఏ ఇయర్ లో జరిగింది అంటే కనుక 1987 to 1999 డ్యూ టు మెడికల్ అడ్వాన్సెస్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ క్వాలిటీ ఆఫ్ లివింగ్. అఫ్ కోర్స్ అది కరోనా వచ్చేసరికి చాలా భయంకరంగా అయ్యింది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. 1961 census 1652 languages were listed as a mother tongues in India, right? The Kutchi and Sindhi are the Indo-European languages, right? Aztec languages are spoken by the tribal groups in Jharkhand, right? Dardi is a Sino-Tibetan language. No. Dardi is a Dardic language. Okay. Next question. What was the percentage of people below the poverty line in Andhra Pradesh in the year 2012 and 11 and 12? It's approximately 9.2%, but as per the year 2022-2023, it decreased to 6.6%. ఇందులో రూరల్ వచ్చేసరికి అర్బన్ వచ్చేసరికి ఎంత ఉన్నారు అంటే కనుక అర్బన్ వచ్చేసరికి 2.2% కింద ఉన్నారు అండ్ రూరల్ వచ్చేసరికి లెట్ మీ మేక్ షూర్ జస్ట్ అర్బన్ పావర్టీ వచ్చేసరికి రూరల్ పావర్టీ వచ్చేసరికి ఇట్స్ అప్రాక్సిమేట్లీ 7.7%. సో మీకు పావర్టీ యాజ్ పర్ ద లేటెస్ట్ వచ్చేసరికి 6.6%. ఇట్ డిక్రీస్డ్. 2015-16 లో ఇంకా ఎక్కువ ఉండేది, దాన్ని ఇంకా 2020-23 వచ్చేసరికి చాలా తగ్గింది. Which of the following cities of the Andhra Pradesh houses the Jawaharlal Nehru Autonagar Industrial Estate, which is the largest automobile industrial hub of Asia? ఎక్కడ ఉంది అంటే కనుక ఆటోనగర్ మూవీ చూసే ఉంటారు కదా, ఆటోనగర్ సూర్య ఎక్కడ జరుగుతుంది? విజయవాడలో స్టోరీ. సో విజయవాడ is the right answer. Next one. The length, which of the following statement are correct about the Andhra Pradesh coastline? The length of coastal line is 975 kilometers along with Coromandel coast between Eastern Ghats and Bay of Bengal. This coastal line has a rich agricultural land due to delta of Godavari, Krishna river and Penna. Right? Both are right actually. And దీనికి వచ్చేసరికి అప్డేటెడ్ నాలెడ్జ్ ఇవ్వాలి అంటే కనుక ఏపీ కోస్టల్ లైన్ హ్యాస్ now been modified to 1053 kilometers. Total India coastal line వచ్చేసరికి 7520 kilometers నుంచి it's been modified to 11,000
98 kilometers, 11,098 kilometers. And our AP coastal line, AP stands at, I think it's around third position, I think so. ఫస్ట్ వచ్చేసరికి గుజరాత్ ఎక్కువ కోస్టల్ లైన్ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసరికి తమిళనాడు 1068 కిలోమీటర్స్, అండ్ తర్వాత వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ స్టాండ్స్ ఎట్ థర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కోస్టల్ లైన్ లెంత్. In terms of coastal line length, Gujarat is first. సో ఇది లేటెస్ట్ గా సవరించిన కోస్టల్ లైన్ లెంత్. దీంట్లో వచ్చేసరికి స్కేల్ వచ్చేసరికి 1:250,000 కింద మ్యాప్ స్కేల్ తీసుకుని GIS లాంటి అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్స్ ఉపయోగించి అనేక రకాల ఇన్వేస్, వాటర్ వేస్, కోడ్స్ వీటన్నిటిని కూడా కలుపుకొని వీటిని ఈ మోడిఫై చేయడం జరిగింది. ఇది వరకు 1970s లో లేటెస్ట్ గా అప్పుడు తీసుకున్నప్పుడు 1:450,000 కింద స్కేల్ రేషియో తీసుకుని దాన్ని బట్టి కోస్టల్ లైన్ లెంత్ అనేది మాన్యువల్ గా క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఇప్పుడైతే శాటిలైట్ డేటా నుంచి యాక్యురేట్ డేటా రావడం వల్ల ఇంత మోడిఫికేషన్ అనేది జరగాల్సి వచ్చింది. సో దీస్ ఆర్ ది అప్డేటెడ్ కోస్టల్ లైన్ లెంత్స్ యాజ్ పర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ డేటా. ఓకే, గుజరాత్ వచ్చేసరికి ఫస్ట్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తమిళనాడు, ఆ తర్వాత వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ కోస్టల్ లైన్ లెంత్ ఆఫ్ 1053 కిలోమీటర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అకార్డింగ్ టు 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా, వాట్ ఈస్ ది ఫీమేల్ లిటరసీ రేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? దీనికి వచ్చేసరికి 59.15% ఈస్ ది రైట్ ఆన్సర్. ఇది 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా. ఇందులో వచ్చేసరికి 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా ప్రకారం అప్రాక్సిమేట్లీ 69% కింద ఉండేది ఓవరాల్ లిటరసీ రేట్ అనేది. 16 or 72? Let me recollect it. 1 minute. Yeah, it's around 67%, not 69%. ఓవరాల్ లిటరసీ రేట్ అనేది 67% కింద ఉండేది. ఓకే, దాంట్లో 59% అనేది ఫీమేల్ లిటరసీ రేట్ ఉండేది. ఓకే, బట్ లేటెస్ట్ సర్వే ప్రకారం పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2023-2024 ప్రకారం చూసుకుంటే కనుక లిటరసీ రేట్ అనేది యాక్చువల్ గా 7 years అండ్ అబోవ్ పిల్లలది వచ్చేసరికి, పిల్లలని కాదు, 7 years అండ్ అబోవ్ వాళ్ళని పరిగణలోకి తీసుకుని లిటరసీ రేట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ 7 years అండ్ అబోవ్ మాత్రమే పరిగణలోకి తీసుకుంటే కనుక లిటరసీ రేట్ ఆంధ్రప్రదేశ్ లోని 7 and above లో, let me change the color so that you could see. Okay, just a minute, I think that would be good. Okay, 7 and above వచ్చేసరికి 74.4% వాళ్ళు ఉన్నారు మేల్ లో, అండ్ ఫీమేల్ లో 60.9% ఉన్నారు. ఇది రూరల్ కి సంబంధించి. అండ్ ఓవరాల్ లిటరసీ రేట్ ఇన్ రూరల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి 67.5%. వెరాజ్ ఇన్ కేస్ ఆఫ్ అర్బన్ వచ్చేసరికి 7 and above మేల్ గ్రూప్ లో 89%, వెరాజ్ ఫీమేల్ ఈ 7 and above 80.3%. కానీ ఓవరాల్ గా చూసుకుంటే 84.5% ఉన్నారు. అన్ని గ్రూప్స్ కలిపి, అన్ని జెండర్ కాకుండా చూసుకుంటే కనుక అన్ని జెండర్స్ కలిపి. రూరల్ అండ్ అర్బన్ యావరేజ్ తీసుకుంటే కనుక 7 and above 78.8% మేల్ లో, అండ్ ఫీమేల్ లో వచ్చేసరికి 7 and above 66.8%. ఓవరాల్ లిటరసీ రేట్ వచ్చేసరికి 72.6%. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ literacy rate as per the one minute I have to see. Yeah, Andhra Pradesh literacy rate as per the 2023 and 2024 stands at 72.6% overall. ఇది అందులో మేల్ వచ్చేసరికి 78.8% అండ్ ఫీమేల్ వచ్చేసరికి 66.8%. ఇది 2011 సెన్సస్ తో చూసుకుంటే కనుక చాలా ఇంప్రూవ్మెంటే, మంచి ఇంప్రూవ్మెంటే. బట్
నాట్ ఎనఫ్. 72.6% అనేది ఈజ్ మచ్ లెస్ దాన్ 80%, సారీ 80 కాదు, 78% అయితే ఈజ్ మచ్ లెస్ దాన్ 78% ఆఫ్ ఓవరాల్ ఇండియా లిటరసీ రేట్. మన ఓవరాల్ ఇండియా లిటరసీ రేట్ చూసుకుంటే 78% ఉంది. బట్ ఇన్ అవర్ ఆంధ్ర ఇట్ ఈస్ ప్రెసెంట్లీ ఎట్ 72.6%. So there has to be much more improvement, and there should be more work done in this regard, and I think it's happening. అండ్ చూసేసరికి దీంట్లో మేల్ వచ్చేసరికి 78.8%, ఫీమేల్ వచ్చేసరికి 66.8%. ఇట్ ఈస్ రూరల్ ప్లస్ అర్బన్. మీరు ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ చూస్తే కనుక రూరల్లో ఫీమేల్ కి చాలా తక్కువ ఎడ్యుకేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. 60.9% మాత్రం ఎడ్యుకేషన్ అనేది చేస్తారు. సో రూరల్ ఎడ్యుకేషన్ హ్యాస్ టు బి encouraged, and there should be some policy decisions that has to be made in order to encourage the female group of the rural areas. కానీ అక్కడ వచ్చేసరికి కొంత సూపర్స్టిషన్ కాదు, బట్ కొంత బిలీఫ్ ఏంటంటే ఎందుకు ఆడవాళ్ళు చదువు చేసుకుంటే రేపు తాకాదాలు అవి పెట్టుకుంటారు, అనవసరమైన ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, ఎందుకు ఈ కాంట్రిబ్యూషన్ అన్న ఉద్దేశంతోనే ఆపేస్తూ ఉంటారు. బట్ దట్ హ్యాస్ టు బి ఓవర్కమ్, ఐ థింక్ సో. సో 72.6% 2023 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ ప్రకారం ఓవరాల్ ఏపీ లిటరసీ రేటు, దాంట్లో 66.8% ఫీమేల్ది, 78% అంటే 79% దాదాపు మేల్స్ది. అర్బన్కి వచ్చేసరికి చాలా హైయెస్ట్, 89 మేల్స్ కి 80 ఫీమేల్స్ కి 84.5 ఓవరాల్ అర్బన్ లిటరసీ ఆఫ్ ది ఏపీ. ఓకే, సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. చాలా మంచి వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటాయి. సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి. చాలా మంచి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్.